తీసుకున్నా తాగడానికి. అన్న ఫ్రూట్ జ్యూస్ క్యాన్సల్, నా వాటర్ బాటిల్ ఇచ్చేసి. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు పంటలో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. రే మామా. ఏరా మామా? మా పొలం దాకా పోయిద్దాం రా, కొంచెం పని ఉంది. సారీ మామ, రాలేను, ఏమనుకోకు. అట్టిగా పొలం ఉంది కదా మామ. సర్లే పోయిద్దాం. రానండి. అట్టికాయలు అట్టికాయలు మామ. పెద్ద అయితే కదా మా వచ్చేది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు పంటలో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం. హాయ్ ఫ్రెండ్స్, బీటెక్ అయిపోయి 4 years అవుతుందా? జాబ్ ఎలా కొట్టాలో ఆలోచిస్తున్నారా? జాబ్ కొట్టి కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నా? ఏ ఇంటర్వ్యూలో కూడా రిజెక్ట్ అవుతున్నారా? సేమ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఐదు పని అనుకుంటారా? ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోవాలా? హాయ్ ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? వ్యూస్ రావట్లేదా? సబ్స్క్రైబర్స్ పెట్టట్లేదా? యూట్యూబ్లో సక్సెస్ అనుకుంటారా? అయితే నాది సేమ్ ప్రాబ్లం. ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అయ్యా. తెల్లది బ్రదర్. ఏమమ్మా ఈ మధ్య ఆడిపోవడం లేదే? నాదేముందిలే మామ, ఏదో చేయలేకపోయి వ్యవసాయం చేసుకున్నామని. నీకేమి ఫేక్ సర్టిఫికేట్లు అన్నీ పెట్టుకొని బాగా ఉద్యోగం చేసుకుంటున్నావు. ఏంది ఉద్యోగం రా? నీకేం రా, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని సాఫ్ట్వేర్లో ₹1,00,000 కదా నెలకు. ఇంకేడమ్మా 2 నెలలు అయింది మా ఉద్యోగం పోయి ఖాళీగుండా. ఏమైందిరా, ఎలా పోయింది? వర్క్ ఫ్రమ్ హోమ్ బాగానే మేనేజ్ చేసాం మామ. ఇంకా తర్వాత ఆఫీస్కి రమ్మన్నారు. ఆడికి ఆఫీస్లో కూడా 2-3 రోజులు మేనేజ్ చేసేసిన. ఒకసారి డైరెక్ట్గా కోడ్ ఎదుగు రాయమన్నాడు మామ, అంతే. పీకిది ఏముందిలే మామ, బెల్లరి మరి మాట్లాడతా. నా ఇంతవరకు ఎవరు వేసుకొని చక్కగా కావాలా? ఫస్ట్ నేనే కొట్టాలి. అట్లా చెట్టు చూపి ఒక్క సెకండ్ అన్నా. మంచి బ్రాండ్ అన్నా, 2000 మాత్రమే. మన మైదుకూరులో ఇప్పుడు దాకా ఎవడే కానీ తొడగలేదన్నా షర్టు. ఎంత తమ్ముడు షర్ట్ అది? ఏడుకున్నా వారం ముందు 300. 2000 మాత్రమే. ఏరా మామ, బీటెక్ అయిపోయింది కదా, ఏ కంపెనీలో వర్క్ చేస్తావు మరి? ఏబీసీ అని కంపెనీలో పనిచేస్తున్నాము. అదేం కంపెనీరా? మా ఇంటికి దగ్గరని జాయిన్ అయినాము. సరే కానీ నువ్వే కంపెనీలో వర్క్ చేస్తున్నావు? XYZ అని కంపెనీలో చేస్తానులే మామ. ఏమమ్మా అంత బాగుంటుందా? ఇంటికి చాలా దూరంలో ఉందని చేస్తానులే మామ. సర్లే కానీ తరుణ్ గారు ఏం చేస్తున్నావు? సర్లేరా మామ, మరి నువ్వే కంపెనీలో చేస్తాను మరి? జిఎస్ లిమిటెడ్ అని చేస్తాను మామ. అదేం కంపెనీ మామ? కోహ్లీ సోడా అని బండి పెట్టుకునేవా మామ. ఏమైంది మామ? 30 సప్లీలు ఉంటే ఇంకేంది మామ నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చేది. లోపల పోయి అడుగుపోయా. చెప్పులు ఇప్పుడు పో. ఏం లేదు, పోయా పో. है कहाँ रे